అట్టించి వచ్చారు, ఇట్టించి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు భారీ ఎత్తున బారులు 3 రోజుల పాటు, అంటే శని, ఆది, సోమ, మంగళ, బుధ పండగ 3 రోజులు, అంతకుముందు 2 రోజులు సెలవుతో 5 రోజుల పాటు తమ బంధువుల దగ్గరికి లేదా తమ సొంత ఊళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు లక్షలాది మంది, కనీసం 20 నుంచి 30 లక్షల మంది వచ్చి ఉంటారు. ఏది 4 వీలర్స్లో, బస్సులు రైళ్లు కలిపితే కనీసం 50 లక్షల మంది వచ్చి ఉంటారు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుండి. అంటే అంతమంది ఆంధ్రులు వలసపోయి ఉన్నారు. విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కనీసం ఒక 30-40 వేల మంది ఉంటారు. టోటల్గా చూస్తే ఒక 50 లక్షలు వేసుకుంటే అప్రాక్సిమేట్గా అంతమంది ఆంధ్రాకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళారు. అయితే ఈ మళ్ళీ 4 వీలర్సు ఇవన్నీ రిటర్న్ నిన్నటించి ఏది కనుమ రోజున సాధారణంగా వెళ్ళకూడదు అంటారు. అందుకని చెప్పేసి కొంతమంది ఆగిపోయి తర్వాత రోజు నుంచి ప్రారంభించడంతో బారులు తీరడం అన్నటువంటిది నిన్నంతా నడిచింది. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే మొదట్లో పండగ ముందున వార్తలు రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇది పట్టించుకోలేదు. అదే సందర్భంలో హైదరాబాద్ ఇప్పుడు మళ్ళీ ఈ వెళ్తున్న వెహికల్స్ వీళ్ళందరూ ఇళ్ళకి చేరుతున్నటువంటి రూట్లో ట్రాఫిక్ అంతా నిండిపోతుంది. హైదరాబాద్ ఈ 4 రోజులు, ఈ 5 రోజులు ఊపిరి పీల్చుకుని ఉంటారు, చక్కగా డ్రైవింగ్ చేసుకుని తిరిగి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ డ్రైవింగ్ కష్టమైపోతుంది.